శ్రీ మహాచండీదేవి అనగా పరమేశ్వరి యొక్క ఉగ్రరూపం. ఆమెను దుర్గా, కాళీ, భద్రకాళి, కౌశికి, మహిషాసురమర్దిని అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఋషులు అడిగిన ప్రశ్నలకు సుమేధ మహర్షి చెప్పిన కథల్లో చండీదేవి యొక్క మహిమను వివరించారు. 1. మహిషాసురుని వధ. మహిషాసురుడు దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు. దానికి కోపం వచ్చిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వంటి దేవతల శక్తులు కలిసిపోయి ఒక మహాజ్యోతి రూపం పుట్టింది. ఆ జ్యోతి నుండే చండీదేవి అవతరించింది. ఆమె సింహం వాహనమై మహిషాసురుడితో యుద్ధం చేసి చివరికి అతడిని సంహరించింది. 2. శుంభ, నిశుంభ వధ. శుంభ, నిశుంభ అనే రాక్షసులు భూలోకాన్ని మరియు స్వర్గాన్ని ఆక్రమించారు. వారి సైన్యాధిపతులు ధూమ్రలోచన, చంద్రముండ, రక్తబీజులను కూడా చంపింది. రక్తబీజుని వధ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అతని రక్తపు ప్రతి బిందువు నేలపై పడగానే కొత్త రక్తబీజుడు పుడతాడు. అప్పుడు దేవి ఉగ్రరూపమైన కాళీ రూపం దాల్చి అతని రక్తాన్ని తాగి రక్తబీజుడిని సంహరించింది. చివరగా శుంభ, నిశుంభులను మహాయుద్ధంలో వధించి దేవతలకు స్వర్గం తిరిగి ఇచ్చింది. 3. మహాచండీ రూపం. అన్ని లోకాలను రక్షించే శక్తి రూపమే మహాచండీ. ఆమె భక్తులను సకల అనర్థాల నుండి కాపాడుతుంది, పాపాలను నశింపజేస్తుంది. భక్తి ఫలితం. శ్రీ మహాచండీ దేవిని స్మరించేవాడు శత్రువులపై విజయం పొందుతాడు. సంపద, ఆరోగ్యం, ధైర్యం కలుగుతుంది. ఆధ్యాత్మిక శక్తి, రక్షణ పొందుతాడు. దేవి మహాత్మ్యంలో చెప్పబడిన చండీ పఠనం, దుర్గా సప్తశతి ను నవరాత్రుల్లో పారాయణం చేస్తారు. దీన్ని పఠిస్తే జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. మంత్రం: ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే. ఈ చండీ మంత్రం జపం చేస్తే మహాచండీ దేవి కటాక్షం లభిస్తుంది. నాతో కలిసి మంచి విషయాలు తెలుసుకుంటూ జీవితంలో మంచి మార్గంలో నడవడానికి మన ఛానల్ను ఫాలో అవ్వండి. ఇంకొంతమంది ఫ్రెండ్స్ను మనతో కలుపుకోవడానికి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.